అమ్మ మరదలున్నట్టుంది, జోరుదారు రాడైంది. అలా ఎటు పోతుందో గిట్ వస్తుంది అలా. ఏమని ఏమో జోరుదారు రాడైంది అలా ఎటు పోతున్నావు? పొయ్యి మీద పెనం లేకున్నా కూడా పోకట ఎక్కువైంది నీకు. బాగా మాట్లాడుతున్నావు. నేను ఎటు పోతే నీకేంది? మంది లేకపోతే ఏంది? నా మేన మరదలు వేనే నాకు భయ్యమా? సాల్తీ గాలి మేడలు కట్టడు. ఇంటికి వచ్చి మాట్లాడమంటే మాట్లాడేంత దమ్ము లేదు కానీ మందిలో మందలు ఇస్తున్నావా? అబ్బో మీ ఇంటికి వచ్చుడా? మీ ఇంటికి వచ్చి మీ అవతల మాట్లాడాలంటే గాలకు పెద్ద గెట్టుకున్నట్టే ఉంటుంది. అబ్బో సాల్తీ ఏంది మా అవ్వ గంతకయ్యాలి దానితో మాట్లాడపా. ఆగు, నేనేదో కూర్చున్నాను మీ ఇంటికి వస్తే మీ అమ్మ కూర్చునిలాగా కొట్టే ఎవరికి చెప్పుకోకుండా నేను లోపల ఒత్తుకొని నేను చెప్తాను. మళ్ళీ రమ్మంటావు చెప్పు. నీతో మాట్లాడితే మా అమ్మ తిడుతుంది. నేను పోతా, టైం అవుతుంది. ఏందా అంతా ఏమో వేసుకుంటున్నావు? అబ్బా ఇప్పుడు నాకు ఏం చెప్పాలి? అంబరని చెప్తున్నా లగ్గం చేసుకోదు. మన పాస చెప్తాం బూస్ట్ అని చూద్దాం. ఓ ఇదా బూస్ట్? ఇది బూస్టు పల్లెలలో వర్క్ వేసేటప్పుడు చేసుకుంటారు. సిటీలలో మీరేమో పళ్ళ కలుపుకొని తాగుతారు. ఇక్కడేమో వర్క్ వేసేటప్పుడు చేసుకుంటారు అంతే. ఇది బలానికి మాకు ఇక్కడ. ఆ బూస్ట్ ఏందో ఆ బలం ఏందో ఏమో కానీ ఎవరైనా ఎగుతారు. నేనైతే పోతున్నా. అబ్బా నీ అబ్బా మాట టెన్షన్ బలి వేసుకున్నా. ఇప్పుడైతే కవర్ చేసినా చూద్దాం మరి ఏమవుతుందో. దుకాణకు ఎంతసేపు దీనికి ఇంత భయం సోపది బాగున్నారు. ఏమైనా ముచ్చట పెడుతుంది గిన్నె కట్టలు కట్టెత్తి నేను ఇంకా రాకపోయే ఏ కాలమే కూరుడికి వరకు ఎంతసేపు అయినా అని దుకాణం పై నీకు ఇంత భయం ఉందా? దుకాణంలో ఎగ్స్ లేవు మమ్మీ, ఏదో ఒక కూర వండుకో. ఇక వెళ్ళిపోయి మీరు నూరుతుంది మరే. ఇలా పత్తిలో గడ్డి బాగుంది, గడ్డికి పోవాలి మనం. సరే మమ్మీ ఇంకా కాలేవా? ఆకలి అవుతుంది. తొందర నూరుపో తిందాం. అయినా ఇక పోదాం తొందరరా. తొందర అది దన సెలవులు ఇస్తే దండలు అయితే నాన్న ఊరుకొని కమ్మ ఉంటుంది. మర్ర వేసుకుంటే సూపర్ ఉంటుంది. వెళ్ళిపోయి మీరు తొందరగా తీసుకొని ఆయన తిని పోదాం. దాన్ని అర్థం మళ్ళీ పొద్దుకోకముందే. సరే తొందరగా. అని దంచు జీలకర్ర అవి వేస్తే కమ్మవుతుంది. ఎంత వేయాలి మమ్మీ? కొంచెం అవుతాయి, బాగా వేయకు. చాలా కొద్ది చాలా సార్. అబ్బో మమ్మీ దంచలే తీసుకోవాలి. ఇక దంచరాలంటే అన్ని వేసుకోవాలి. కూర పువ్వు అండు ఇలా పదగా ఇంటికెళ్ళక నాకు మాట రాదా? మమ్మీ అన్నది ఏం పని నేర్పలేదని తింటాం. మళ్ళీ నన్ను బాక్స్ రేపు టిఫిన్ డబ్బా రేపు చదివేపు అట్లా పెడతాను అని అటకారం పెట్టుకోదా? అన్నం పెట్టుకోవా? పెట్టుకోరా. గిన్నెలేస్తాం. అని తలిపేసి గిడ తమ్ముంది అంగి ఉన్నది. ఆ తువ్వాల తీసుకొని రా. నేను గిడ కురుకలు నేను తీస్తా. సరే తలిపాయి. ఎండ బాగా కొట్టేటట్టుందా అని
సర్ది చెట్టు కట్టి అంగేసుకో సవాలు కట్టుకో. సరే. మమ్మీ టవాలు కట్టుకో వస్తలేదు కడుగుదా. ఇంకెప్పుడు కట్టు నేర్చుకుంటా గీతు సవాలు కట్టుకోకపోతే ఎట్లా? అని గడ్డి బాగుంది అనుకున్నాను నేను. ఆ రాక బాగా రోజులా మనం పెరట్లకు రాక ఇక గడ్డి బాగా లేదు కానీ కొంత దవ్వుతే చెట్టు ఎగులుతుంది, మంచిగా కాయ పెడుతుంది. సరే. అబ్బా, ఎండ ఎండ కొడుతుంది, ఫుల్ ఎండ కొడుతుంది. ఎనర్జీ అంతా అని ఎండ బాగా కొడుతుంది. ఎనర్జీ మా మమ్మీ ఎనర్జీ అంటుంది. అప్పుడు ఓ ఇదా బూస్ట్ బూస్ట్ ఇది బూస్ట్. పల్లెలలో వర్క్ వేసేటప్పుడు చేసుకుంటారు, సిటీలలో మీరేమో పల్లెలు కలుపుకొని తాగుతారు, ఇక్కడేమో వర్క్ వేసేటప్పుడు చేసుకుంటారు అంతే. ఇది బలానికి మాకు ఇక్కడ. మారికి ఇంతసేపు అయినా ఇంకేం ఆలోచిస్తుంది ఇది అనే? ఎంతసేపు అయినా ఆలోచించావట? ఏం ఆలోచిస్తేనే? నువ్వు ఎనర్జీ అన్నావు కదా, ఇక్కడనే ఉండు. ఒక 10 రూపాయలు నీ మళ్ళత్తా ఇన్నే ఉండు. 10 రూపాయల ఆ. ఎనర్జీ అంటే ఎట్లుంటుంది? తీసుకురాపు మరి, ఎండ బాగా కొడుతుంది. మా అని ఏంది ఎనర్జీ అని అంటుంది. అది ఏం తెస్తుందో దాన్ని చూడాలి, తెచ్చింది చూడాలి, చూద్దాం. నాకు కూడా ఎండ బాగా కొడుతుంది అని తలిచిపోయినట్టు అవుతుంది. కొంచెం నీడ కూర్చుంటాయి ఇక. ఆయనకి ఇంతసేపు అయ్యేమో తెస్తా అనిపోయింది. గోన్ చేప అయిన ఈడ కూర్చుండి మస్తు చేప ఇంకా అత్తలేదు. మా మమ్మీ నన్ను మెచ్చుకుంటుంది. ఎనర్జీ తీసుకొచ్చిన మమ్మీ, ఎనర్జీ తీసుకొచ్చిన. ఎలర్జీ ఎలర్జీ ఎనర్జీ కాదు మమ్మీ, ఎనర్జీ. ఎలర్జీ 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 ఎనర్జీ మమ్మీ, ఎనర్జీ. ఎలర్జీ 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 ఇగో ఎనర్జీ. అవు గదా ఎలర్జీ అంటే? ఎనర్జీ మమ్మీ. ఎనర్జీ ఎనర్జీ అంటే ఏమి ఎనర్జీ అనుకున్నాను? తినేది అనుకున్నా. చదువుకున్న వాళ్ళు తెస్తారు, తింటావా బిడ్డ నేను తింటావా చూస్తున్నావు. అదేనా అంబర్ తెచ్చి ఎనర్జీ అంటే ఎలర్జీ? ఏం ఎలర్జీ? ఎలర్జీ మునగట్ట ఆకలి అవుతుంది. అన్నది తింటా. అన్నం తినుడు కాదు మమ్మీ, తింటే ఎనర్జీ బాగా వస్తుంది, పని బాగా ఎత్తమాట. ఎనర్జీ 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 అట ఎనర్జీ. ఏం ఎనర్జీ? ఎనర్జీ వాళ్ళు చెప్పిరా నీకు? ఓ చెప్పింది వాడు చెప్పిండు ఇది వేసుకోమని. నువ్వు ఇటు ఎప్పుడన్నా వేసుకున్నావేంది? వాళ్ళ నిన్ను బాగా అజ్జేస్తా నేను అంటున్నావు. మా అమ్మకి ఇంత కూపానికి వస్తుంది. అబ్బా ఇది అంత డేంజరా. ఇప్పుడు వీరేందర చెప్పిండని తెలిస్తే నా పైన అవుతుంది ఇక. నాకు ఒక ఐడియా వచ్చింది. అది కాదు మమ్మీ, అప్పుడు నువ్వు నన్ను షాప్కు పంపేలా వెక్స్ తేవడానికి. అయితే అక్కడ ఎవరో మాట్లాడుకుంటుంటిన్నా, ఇది తీసుకొస్తే నువ్వు నన్ను మెచ్చుకుంటావని తీసుకొచ్చిన. వాళ్ళు చెప్పి ఈ తాప గిట్ట తెచ్చావు దీన్ని. వాళ్ళు చెప్పిర్రు చచ్చుడు పాడు ఇది బుక్కితే రోగాలు వస్తాయి, క్యాన్సర్ వస్తుంది. ఇంకా దీని ఇది ఉన్న చూడు బొమ్మ. ఇది బుక్కద్దు. బుక్కిటోళ్ళు వాళ్ళు, వాళ్ళు కొనుక్కునేటోళ్ళు వాళ్ళు, వాళ్ళు బుక్కటోళ్ళు వాళ్ళు. ఇది బుక్కద్దు, డేంజర్, ఇది క్యాన్సర్ వస్తుందట. అబ్బా మా అమ్మకు తెలిసినంత కూడా నాకు తెలియపాయి. వీరందరూ వేసుకొని నాకు ఇంత బుగ్గ చేస్తాడా? నాకు తెలియదు అనుకుంటుంది. నాకు ఇప్పుడు తెలిసిందిగా, ఆయన సంగతి చెప్తావు నేను. గింత సేపు అట బీరు పని అన్నది నందా పగల అంబర్ పాడవాడ అంబర్ కోసం ఎంత టైం వేస్తే అన్నది నందా పగల అయిపోతుంది. దా
తీసేద్దా గోదాం. సరే బోళ్ళు మా అమ్మ వచ్చే రూపాయలు తమ్మచ్చు. ఫస్ట్ అయితే వీరేందని కలాలి. అప్పటి నుండి ఈ మనసున పడతలేదు. మా అమ్మ తిట్టిన కంచెలు ఈ మనసున పడతలేదు. ఆయన అట్లా ఎందుకు చెప్పిండో ఏమో నాకు. ఆయన పెరడి కన్నా ఉంటాడుగా, కలిసి వస్తా ఒకసారి. అందరి చేనుల్లో మంచిగా మక్క పీసు కచ్చుకుంటుర్రు. నా చేనులో కంకులు పీసులు పెడతలేవు. కర్రలు చిన్న ఉండే నీళ్ళు కట్టేది కడుతున్నా. చేను అయితే మొత్తం తిరిగి చూస్తా, పాట పాడుకుంటా. మక్క చేనులో నేను తిరుగుతుంటే అని చచ్చి చూస్తుందా ఏమో. మక్క చేనులో నేను తిరుగుతుంటే గాలి మీద మిద్దెలు కట్టటి ఓ అని నువ్వు వస్తావా. మక్క చేనులో నువ్వు నిలుచుంటే చూసిన ఉన్నా. నేను ఇప్పుడే నీ గురించి సాంగ్ పాడుతున్నా. భలే యాక్షన్. ఎవలేరుదా టైంపాస్ మాట్లాడుకుందాం. వచ్చిన నీతో కొద్దిగా మాట్లాడేది ఉంది, అందుకే వచ్చిన. నా దగ్గర ఎనర్జీ లేదు, ఎనర్జీ ఇస్తావేమో అని వచ్చిన. దీనికి ఏమైంది? ఎనర్జీ ఎనర్జీ నా దగ్గరికి వచ్చింది. ఇది ఏం ఎనర్జీ కావాలి దీనికి? ఒకసారి అడిగి చూద్దాం. ఏం ఎనర్జీ కావాలా నీకు? గా ఎనర్జీ కావాలి, గా ఎనర్జీ. మా అమ్మ బోల్దోమ్మన్నది, ఎనర్జీ లేదు, నువ్వు ఇస్తావేమో అని నీ దగ్గరికి వచ్చిన. దీనవా దీనికి తెలిసేట్టుందా తెలియకంటుందా అని. నా దగ్గర మొగోళ్ళ ఎనర్జీ ఉంది కానీ ఆడోళ్ళ ఎనర్జీ నాకు లేదు. అది మొగోళ్ళదే. ఏ ఎనర్జీ అయితే ఏంది? నాకు ఎనర్జీ కావాలి, ఇయ్యు. మా అమ్మ అసలే బోల్దోమ్మన్నది, నాకు ఎనర్జీ లేదు, ఇయ్యి ఎనర్జీ కావాలి. అది మొగోళ్ళు వేసుకునేది, మీరు వేసుకునేది కాదు. లేడీస్ ఏదైతే ఏంది నాకు కావాలి. లేదు అది మీరు వేసుకోవద్దు. నాకు కావాలి ఇయ్యి అంటే అది మీరు వేసుకునేది నాకు కావాలి. ఏం కాదు నేను వేసుకుంటా, ఏం కాదు నేను వేసుకుంటా, మీరు వేసుకోవద్దు. ఏం కాదు నేను వేసుకుంటా, నేను వేసుకుంటా, ఏం కాదు నేను వేసుకుంటా, ఏం కాదు. నీ అంబరద్దు నువ్వు వద్దు. చీ, మా అమ్మ అప్పుడే చెప్పింది నువ్వు ఇది తింటున్నావని. అబ్బా ప్లీజ్ ప్లీజ్ అప్పుడు చెప్తాను. ప్లీజ్ ప్లీజ్ మొత్తం ఏం లేదు. ప్లీజ్ అబ్బా ప్లీజ్. అమ్మో ఇప్పుడు తెలిసిందని ఏమైంది? ఇంకా పెళ్ళైనాక తెలిస్తే ఘోరంగా ఉండేది అసలు. దేవుడు మంచి పని చేసిండు. అయినా నువ్వద్దు, నీ ప్రేమద్దు. నువ్వు గంగలో గోదట్లో ఏమన్నాగా నాకు తెలియదు. ప్లీజ్ ప్లీజ్ మా అమ్మ దగ్గర బుగ్గ చేసినావు పో. అంత ఆగమాగం ప్లీజ్.